శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ రామకృష్ణ గురవే నమః. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయంలోకి వచ్చాము. భక్తి యోగం. భక్తి షట్కంలో ఇది చివరి అధ్యాయం. మనం 2వ షట్కంలో ఉన్నాము. విజ్ఞాన యోగం దగ్గర నుండి అక్షర పరబ్రహ్మయోగం, రాజవిద్యా రాజగుహ్య యోగం, తర్వాత విభూతి యోగం, ఆ తర్వాత విశ్వరూప సందర్శన యోగం. ఇప్పుడు మనం భక్తి యోగానికి వచ్చాం. ఈ వరుసలో క్రమంగా మనస్సు భక్తి వైపు పరిణమించేటట్లుగా ఈ సంభాషణ సంవాదం సాగినట్లు కనిపిస్తుంది. అన్ని అధ్యాయాల్లోనూ అన్ని విషయాల స్పర్శ ఉంటుంది. ప్రధానంగా ఇట్లా ఒక వరుస వచ్చింది. ఇప్పుడు మనకు విశ్వరూప సందర్శనం అనేది భగవద్ దర్శనానికి సంబంధించిన గొప్ప అంశం. ప్రతి మనిషి జీవితంలో ఇటువంటి సంఘటన ఒకటి జరిగితే అది ఒక మహా అదృష్టం. అటువంటి దశలు లభిస్తుందా? ఆశ్చర్యం. లభిస్తే అదృష్టం. లభించిన తరువాత మాత్రం వెనుదిరిగి చూడడం ఉండదు. ఇంకా ఒక్కసారి ఆ భగవత్ స్పర్శ పడితే ఇంకా పక్కకు పోయే అవకాశం లేదు. కనుక అర్జునుడికి ఆ స్పర్శ తగిలింది. ఇప్పుడు ఆ ముద్ర మనస్సులో గట్టిగా పడింది. విశ్వరూప సందర్శన యోగంలో కూడా చివర భక్త్యాత్మనన్యయ అనే చెప్పారు. కనుక ఆ భక్తి స్వరూపాన్ని గురించి ఇంకా విశేషంగా తెలుసుకుందాము అనే జిజ్ఞాసతో, ఇంతకుముందు అయితే జిజ్ఞాస స్వభావం అనే దానికంటే ఇంక కొంచెం వేరుగా ఇదేదో అయోమయంగా ఉంది నాకు అనేటట్లుగా ఉండింది. ఇప్పుడు అయోమయత్వం లేదు, కానీ విషయం తెలుసుకుందాము, ఏది మంచిది అని ఒక నిలకడ వచ్చింది అర్జునుడిలో. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. నిన్నే నిరంతరం ధ్యానిస్తూ నీలోనే ఉంటున్నటువంటి భక్తులున్నారు. ఇది భక్తి యోగం. ఇది సగుణ భక్తి, స్వరూప భక్తి. ఇలా కాకుండా నీవు నిర్గుణుడవు, నిరంజనుడవు, నిరాకారుడవు, అటువంటి స్థితి కూడా నీకుంది. మరి అటువంటి స్థితిని కూడా ఉపాసన చేయవచ్చా? అక్షరం అవ్యక్తం అయినటువంటి రూపం కూడా ఉంది నీకు. మరి ఆ విధంగా ఉపాసన చేయడం మంచిదా? ఎందుకంటే ఈ కనిపించే ఈ సృష్టి కంటే భిన్నంగా కనిపించని ఒక మహాద్భుతమైన స్థితి దీనికి మూల కారణంలాగా కనిపిస్తుంది. కనుక దాన్నే ధ్యానం చేయడం మంచిదా? దానిలోనే ఉండవచ్చు కదా. మరి ఈ రెండింట్లో ఏది శ్రేష్టమైంది అని అడిగాడు. నిజమైన జిజ్ఞాసుకు ఉండే ఒక ఆకాంక్ష. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. నిర్ద్వంద్వంగా, నిస్సందేహంగా చెప్పాడు స్వామి. సగుణమైన నా రూపంలో ఎవరైతే మనస్సును లగ్నం చేసి నిరంతరం నన్నే ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళే నాకు శ్రేష్టమైనటువంటి వాళ్ళు. ఈ భక్తి మార్గం అనేదే అత్యుత్తమమైన మార్గం. అయితే
ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అవ్యక్తునినైన నన్ను కూడా ఉపాసిస్తుంటారు కొంతమంది. వాళ్ళు స్వయంగానే ఇంద్రియ నిగ్రహం కలిగి సాధన చేస్తారు, అందరినీ సమంగా చూసుకుంటారు. ఇటువంటి లక్షణాలన్నీ స్వయంగానే వాళ్ళలో ఏర్పరచుకుంటూ వాళ్ళు సాధన చేస్తారు. అప్పుడు వాళ్ళ సాధన కూడా నన్నే చేరుస్తుంది, ఇందులో ఏం సందేహం లేదు. కానీ క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ అవ్యక్త రూపమైన ఉపాసన ఏదైతే ఉందో అది చాలా కష్టమైంది. ఎందుకు కష్టం అని అంటున్నాము అంటే, దేహధారులమై ఉన్నాం మనం. దేహధారి అయిన వాడికి దేహం లేని రూపాన్ని అంటే నిరాకార రూపాన్ని ఉపాసించడం కష్టం. ఇది సహజమైన విషయం. దేహధారి అయిన వాడికి దేహమే ఇంకొక ఉపాస్య వస్తువు అయితే సులభంగా ఆ ధ్యానం అందులో కుదురుతుంది. కనుక దేహభృతాం, ఈ దేహధారులైనటువంటి వాళ్లకు ఇది ఈ అవ్యక్త ఉపాసన కష్టమైంది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అందుకని నీవు సగుణ రూపాన్ని ధ్యానించు. హాయిగా కనిపిస్తూ ఉన్నాను కదా నేను, నన్ను ధ్యానించు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నన్నే ధ్యానిస్తూ ఉండు, నాలోనే నీ మనస్సును నిలుపు, నాలోనే నీ బుద్ధిని కూడా ప్రవేశపెట్టు. నీ బుద్ధిశక్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ నాకు సమర్పణ చేస్తూ నన్ను మరిచిపోకుండా నిరంతరం నాలోనే నివసిస్తూ ఉండు. అప్పుడు నీకు నిస్సందేహంగా నా స్థితి, నాలో నివసించే స్థితి నీకు లభిస్తుంది. ఒకవేళ ఈ విధంగా నిరంతరం ఎల్లవేళలా భగవంతుడిలోనే ఉండడం అనే మన మానసిక స్థితి మొట్టమొదట్లోనే రాలేదనుకుందాం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. స్థిరంగా నిలపాలి, ఇదే విధంగా మనస్సును నిరంతరం భగవంతుడిని చూస్తుంటాను అని అనుకుంటే అది కుదరకపోతే అప్పుడు అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. నీవు దీన్ని సాధన చేయవచ్చు. సాధన ఎట్లా చేయవచ్చు? ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సాయం సంధ్యాకాలం, మళ్ళీ శయనకాలం, మళ్ళీ ఉత్థానకాలం, ఉదయ సంధ్య, ఇలాగా అనేక సమయాలను కొంత విభాగం చేసుకొని అప్పుడు ప్రధానంగా చేసుకుంటూ మిగతా సమయాల్లో కూడా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ మొత్తం మీద 24 గంటలు సర్వకాలము తస్మాత్ సర్వేషు కాలేషు అన్నట్టు అన్ని సందర్భాలలో కూడా అంత సమయమంతా కూడా భగవత్ స్మరణతో ఉండేటట్లు సాధన చేయవచ్చు. ఇది అభ్యాస యోగం అన్నారు దీన్ని. అభ్యాసం చేయడం అనేది ఏదో తక్కువ అని అనుకోక్కర్లేదు, అది కూడా ఒక యోగం. కనుక అభ్యాస యోగంతో నన్ను పొందవచ్చు. అభ్యాసేప్యసమర్థోసి. ఇంకెంత దయ అంటే స్వామికి, అయ్యో కొంతమంది పాపం ఈ విధంగా సాధన కూడా చేసుకోలేరు, అభ్యాసం చేసుకోలేరు, అటువంటి వాళ్ళు ఎట్లాగా అంటే మత్కర్మ పరమో భవ. నాకు సంబంధించిన పనులు చేయవచ్చు. అంటే ఉదయం లేచి ఏదో పూజ చేయడము, పూజకు సంబంధించిన వస్తువులను సేకరించుకొని రావడము, లేదా ఎవరైనా పూజ చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించడము, ఏ దేవాలయానికి వెళ్ళడము, దేవాలయ సంబంధమైన కార్యక్రమాలు చేయడము, మొత్తం మీద భగవంతునితో మనకు సంబంధం ఉండేటట్లుగా ఉండే పనులు చేయడం. ఆ పనులు చేసుకుంటూ ఉండవచ్చు. స్మరణ మరి అభ్యాసం చేయాలి అంటే ఆ స్మరణ రాకపోవచ్చు. అందుకని
భగవత్ సంబంధమైన పనులు చేస్తూ ఉంటే సంగాత్ సంజాయతే కామ. ఈ సాంగత్యం వల్ల క్రమంగా మనస్సు భగవదున్ముఖమవుతుంది. కనుక మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఈ విధంగా నా కోసం పనులు చేస్తూ కూడా నీవు సంసిద్ధిని పొందవచ్చు, ఇదే ఫలాన్ని పొందవచ్చు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత. ఒకవేళ ఈ విధంగా చేయడం కూడా, ఈ భగవత్ సంబంధమైన పనులు అంటే మరి మిగతా పనులు కూడా చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఒకవేళ ఆ విధంగా చేయడం కూడా కష్టమని అనిపిస్తే ఇంకొక సుసూక్ష్మమైన సులభమైన మార్గం ఉంది. సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. కొద్దిగా మనస్సును సంయమనం చేసుకొని చేసే ప్రతి పనికి ఫలితం ఫలాన్ని రావాలి అని ఆశిస్తూ ఉంటాం మామూలుగా. ఆ ఫలాన్ని దైవార్పణం చేసేది. ఒక పుస్తకం ఏదో చదవవలసి ఉంది, ఒక ఉద్యోగి ఒక పుస్తకం ఏదో చదివి ఆ పుస్తకంలో ఉండే విషయాన్ని అక్కడ ఆచరణలో పెట్టాల్సి ఉంది, అటువంటిది ఏదన్నా ఉందని అనుకుందాము. ఈ పుస్తకం చదవడం, దీనివల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నీది. అంటే నేను ఎంత ఫలితం సాధిస్తాను, అక్కడ ఎంత ఆచరణ చేస్తాను నా చేతిలో లేదు. కనుక చదవడం మొదలుపెట్టినప్పుడే ఓం నమో వెంకటేశాయ లాంటి భగవత్ సమర్పణ వాక్యాలు చెప్పుకొని ఆ స్వామిని స్మరించుకొని ఆ కార్యక్రమం చేసేది. ప్రతి పనిని ఇదే విధంగా చేసేది. సర్వకర్మ ఫలత్యాగం. ఆ ఫలితాన్ని ఆ స్వామికి సమర్పణ చేసుకుంటూ ఏ పనైనా చేయవచ్చు. ఇంకా ఎన్ని పనులు చేసినా అన్ని భగవత్ సంబంధమైన వ్యవహారంతో ముడిపడి ఉంటుంది. అంటే భగవంతునితో కనెక్ట్ అయి ఉంటామంట. ఆ విధంగా ఉండడం వల్ల మనకు ఆ ఫలితాల యొక్క ప్రభావం అంటదు, ఆ కర్మ ఫలం యొక్క సాంగత్యం మనకు ఉండదు. కనుక ఆ కర్మ సంఘం మనకు ఏర్పడకుండా ఉంటుంది. అయితే అంతే, భగవంతునికి చెందుతుంది అది. సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. ఇలాగా ఈ 3 పద్ధతులు చెప్పారు. మొదటి పద్ధతి ఒకటి ప్రధానమైంది, అది నిరంతరం భగవద్ధ్యానం చేయడం. అలా వీలు కాకపోతే అభ్యాసం చేయడం. అలా వీలు కాకపోతే భగవత్ సంబంధమైన కర్మలు చేయడం, పనులు చేయడం. అలా వీలు కాకపోతే సర్వకర్మ ఫలత్యాగం. ఫలత్యాగం, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఫలత్యాగం అనాలి, కర్మత్యాగం కాదు. కర్మ ఫలత్యాగం అంటే ఆ ఫలితమే. కర్మలు చేస్తూనే ఉంటాం, ఆ కర్మల వల్ల వచ్చే ఫలితమేమిటో దాన్ని, అది నాకు సంబంధం కాదు, అది నీది. ఏదిచ్చినా, అది నాకు అనుకూలమైంది ఇచ్చినా ప్రతికూలమైంది ఇచ్చినా అది నీది అని సమర్పణ చేసే భావం. ఆ పద్ధతితో కూడా సాగవచ్చు. అయితే వీటిల్లో జ్ఞానం అనేది చాలా ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. అంటే ఈ తత్వం మనస్సులోకి బాగా ముద్రితమై ఉండాలి. ఎలాగా? శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. మనం అభ్యాసం చేస్తూ ఉంటాము, దీనికంటే కూడా ఆ జ్ఞానం నిరంతరం మనలో ప్రసరిస్తూ ఉంటే మంచిది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. అది థియరిటికల్గా ఊరికే తెలిసి ఉండడం, సిద్ధాంతపరంగా తెలిసి ఉండడం అని కాకుండా ధ్యానం కూడా ఉంటే, నిరంతరం ధ్యానం సాగుతూ ఉంటే, అంటే భూమధ్యంలో భగవంతుడు నిరంతరం స్పందిస్తూ నిరంతరం దర్శనమిస్తూ కనుక ఉంటే చాలా ఉత్తమోత్తమైన పద్ధతి. ధ్యానాత్ కర్మఫలత్యాగ. ఇంతకుముందు మనం ఈ ఒక 4వ అంశంగా కర్మఫల త్యాగం అని చెప్పుకున్నాము. అదేదో తక్కువదేమో అని అనుకోక్కర్లేదు. ఈ ధ్యానము కంటే కూడా కర్మఫల త్యాగం అనేది గొప్పది. ఎందుకంటే త్యాగమే జీవితానికి, జీవిత సర్వస్వానికి ఫలం. త్యాగేనైకే అమృతత్వమానశు అని ఉపనిషద్వాక్యం. త్యాగంతోనే ఎవరో ఒకరు, అంటే ఎంతోమంది కోట్ల మంది సాధన చేస్తే అందులో ఎవరో ఒకరు అమృతత్వం పొందుతారు. కనుక త్యాగం, కర్మఫల త్యాగం అనేది అత్యుత్తమమైన సాధన మార్గం. అందుకని త్యాగాత్ శాంతి అనంతరం. ఎప్పుడైతే కర్మఫల త్యాగం ఉంటుందో అప్పుడు మనశ్శాంతి లభిస్తుంది. మనోబంధం ఉండదు, కర్మబంధం ఉండదు. కనుక మనస్సు విశ్రాంతమవుతుంది,
మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పారు. ఈ లభించిన తరువాత ఆ భక్తుడి మనస్థితి ఎట్లా ఉంటుంది? ఈ విధంగా సాధన పూర్తి చేసుకుంటే ఆ సాధన పూర్తి చేసుకున్న భక్తుడు ఏ స్థితిలో ఉంటాడు అంటే, లోకంలో సర్వసద్గుణ రాశి ఎవరైనా ఉన్నారు అంటే అట్లా ఉంటాడు. అందుకని అటువంటి భక్తుడు నాకు ఇష్టమైనవాడు, అటువంటి భక్తుడు నాకు ఇష్టమైనవాడు అని యోమద్భక్త సమే ప్రియ అని ఒక దీన్ని ఒక పట్టిక వేశారు. ఒక 35 గుణాలను చెప్పారు ఆయన వరుసగా. ఈ భక్తి యోగానికి ఒక కీలకమైన అంశంలాగా చెప్పారు. అంటే ఈ భక్తి యోగ సాధన చేసేవారు కేవలం ఒక రూపము, ఆ రూపానికి నేను పూజ చేస్తున్నాను అంతవరకే కాదు, దాన్ని విస్తృతం చేసుకోవాలి, దాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. నేను అనే ఈ స్థితి, ఆ భగవంతుడనే స్థితి సమస్తము విశ్వవ్యాప్తమై ఉంది అనేంత స్థాయికి ఎదగాలి. ఎలా ఎదుగుతారు చెప్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం, మొట్టమొదటి గుణమే ఒక్కటి అద్భుతమైన గుణం. సర్వభూతానాం అద్వేష్ట, ఏ ప్రాణిని కూడా ద్వేషించడం లేదు. మైత్ర, ద్వేషించకుండా ఊరికే తటస్థంగా ఉంటాడంటే కాదు, మైత్ర స్నేహంగా ఉంటాడు. కరుణయేవచ, ఒకవేళ ఎదుటివాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరమైనా దయతో వ్యవహరిస్తాడు. ఇన్ని గుణాలు, ఇన్ని ఉత్తమమైన గుణాలు ప్రవహిస్తాయి ఆ భక్తుడిలో. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణయేవచ నిర్మమో నిరహంకార, అహంకారం కానీ మమకారం కానీ లేదు. సాధారణంగా ఇటువంటి పనులు చేసినప్పుడు, అంటే ఎదుటి వాళ్ళను దయతో చూచినప్పుడు కానీ, లేదా మైత్రితో వాళ్ళకి ఏదైనా చేసి పరోపకారం చేసినప్పుడు కానీ అహంకారం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ భక్తుడికి అహంకారం లేదు, సర్వము భగవత్ సేవగా ఉంటుంది కనుక. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ, అతడు సుఖదుఖాలు ఏ వస్తున్నా కూడా వాటిని సమానంగా తీసుకునే స్వభావం కలిగి ఉంటాడు, ఓర్పు కలిగి ఉంటాడు. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. నిరంతరం సంతోషంగా ఉంటాడు. ఏమద్భుతమైన లక్షణం ఏర్పడుతుందో భక్తుడికి. ఏదైతే మనం జీవిత లక్ష్యం అని అనుకుంటామో ఆ లక్ష్యం సిద్ధిస్తుంది అన్నమాట. యథాత్మా, మనస్సు నిగ్రహంగా ఉంటుంది. దృఢ నిశ్చయ, మనస్సు ఏమాత్రమో సందిగ్ధానికి లోను కాదు. నేను చేస్తున్న పని సరిగా ఉందా లేదా, ఏదో ఇట్లా చేసి ఉంటే బాగుండు, అట్లా చేసి ఉంటే బాగుండు, ఇలా అనిపించదు. నాకు భగవంతుడు ఇది నిర్దేశించాడు, చేస్తున్నాను కనుక ఇది ఉత్తమోత్తమైన కార్యం, ఉత్తమోత్తమైన ఫలితమిస్తుంది, సందేహమే లేదు అనే దృఢ నిశ్చయం కలిగి ఉంటాడు ఈ భక్తుడైన వాడు. మయ్యర్పిత మనోబుద్ధి, ఎందుకంటే తన మనస్సును అంటే కోరికను, తన నిశ్చయ జ్ఞానాన్ని సమస్తాన్ని కూడా భగవంతుడికి సమర్పించి ఉంటాడు. అటువంటి వాడు మద్భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు ఇష్టమైనవాడు. కనుక భక్తి అంటే కేవలం ఒక విగ్రహము, ఒక గదికి మాత్రమే పరిమితం కాదు అని దీంట్లో స్పష్టంగా చెప్తున్నారు స్వామి. యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. సాధారణంగా లోకంలో జరిగేటటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే రెచ్చగొట్టే స్వభావం. తమకు అనుగుణంగా ఉండడం కోసమని ఎదుటి వాళ్లను రెచ్చగొట్టడం అనే ఒక పని చేస్తూ ఉంటారు. భక్తుడైన వాడు ఎలా ఉంటాడు అంటే, ఒకరిని రెచ్చగొట్టడు, ఒకరి చేత రెచ్చగొట్టబడడు, కలత లేకుండా నిబ్బరంగా నిలకడగా ఉంటాడు. అంటే ఎదుటి వాళ్ళు ఒకవేళ ఏదైనా రెచ్చగొట్టే మాట మాట్లాడినా తాను దాన్ని సామ్యంగా తీసుకుంటాడు, పాజిటివ్గా తీసుకుంటాడు. తీసుకోగలిగిన సామర్థ్యం ఆ భక్తుడిలో ఉంటుంది. యస్మాన్నోద్విజతే లోకః, ఇంకా అటువంటి వాడు లోకానికి ఏమి అటువంటి కలతను కలిగిస్తాడు. కనుక యస్మాన్నోద్విజతే లోకః లోకాత్ నోద్విజతే చ యః హర్ష అమర్ష
ఇంకా కోపతాపాలు, సంతోషాలు ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. భయం, ఉద్వేగం ఇట్లాంటివి రావు. నిలకడైన సంతోషం ఉంటుంది. దాన్ని ఆనందం అని అంటారు. ఆ ఆనంద స్థితిలో ఉంటాడు. అతడు నాకు ఇష్టమైనవాడు. అనపేక్ష, శుచి, దక్ష, ఉదాసీనో, గతవ్యథ, సర్వారంభ పరిత్యాగి, యో మద్భక్త సమే ప్రియ. దీనిలో ఉండే అసలు రహస్యం ఎక్కడుంది అంటే, సర్వ ఆరంభ పరిత్యాగి అంటే తనకై తాను నేను ఏదో చెయ్యాలి అనే ఒక సంకల్పము తానకై తాను తీసుకోడు. ఆ సంకల్పము ఎక్కడి నుంచో ఏ ప్రభావం నుంచో వచ్చినట్లయితుంది. అది భగవన్ నిర్దేశమే కావచ్చు, ఒక వ్యక్తి రూపంగా కూడా కావచ్చు, చెప్పడానికి లేదు. దాన్ని చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైతే అలా చేస్తాడో తనకంటూ తాను సంకల్పించి చేయడం లేదు గనుక ఆ కర్మ ఫలం ఆయన్ను అంటదు, ఆ మనస్సును అంటదు. అట్లా ఆ భక్తుడు సర్వ ఆరంభ పరిత్యాగి, సమస్తాన్ని త్యజించి ఉంటాడు. అట్లా కనుక ఏ పని చేసినా ఆ స్థాయిలో అతడు సాగుతాడు కనుక అటువంటి భక్తుడు నాకు ఇష్టమైనవాడు. సర్వారంభ పరిత్యాగి, యో మద్భక్త సమే ప్రియ. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్ యస్ సమే ప్రియ. ఎంత హాయిగా ఉంటాడు అంటే సుఖదుఖాలకు లోనుగాడు, రాగద్వేషాలకు లోనుగాడు, ఇట్లా గడిచిపోయింది అట్లా గడిచిపోయిందని గతాన్ని గురించి దుఃఖించడు. సుఖంగా హాయిగా సమంగా మనస్సు పెట్టుకొని ఉంటాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత. సమత్వం అనేది ఆయనలో ఒక గొప్ప గుణంగా భాసిస్తుంది. తుల్య నిందాస్తుతిర్మౌని. ఎలా ఉంటాడు అంటే, ఎవరైనా సాధారణంగా పొగిడితే సంతోషం, పొగిడినప్పుడు ఇబ్బంది ఏం లేదు. నిందిస్తే సాధారణంగా మనస్సు కొంచెం వ్యతిరేక ప్రవర్తన చేస్తుంది. కానీ భక్తుడైన వాడికి ఎట్లా ఉంటుంది అంటే, నిందించినా పొగడినా రెండు సందర్భాల్లోనూ మనస్సు సమంగా ఉంటుంది. పొగుడుతూ ఉంటే ఓహో ఇది భగవంతుడి దయ వల్ల ఇలా జరిగింది కనుక దాన్ని ప్రశంసిస్తున్నారు, ఇది భగవంతునికి చెందుతుంది ప్రశంస అనుకుంటాడు. నిందిస్తున్నారనుకో, అయ్యో నిందిస్తున్నారా, నాకు ఆ సంకల్పం లేదు కదా, ఏమో అలా నడిచిందిలే, అది భగవంతుడికి సమర్పణ చేస్తున్నాను, నాకేం సంబంధం లేదు స్వామి అని భగవత్ సమర్పణంగా దాన్ని చేసుకుంటూ వెళ్ళే స్వభావం వస్తుంది కనుక నిందించినా పొగడినా సమంగా తీసుకునే స్వభావం వస్తుంది. తుల్య నిందాస్తుతిర్మౌని, మౌనంగా ఉండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మౌనంలో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మహాత్ములు చెప్తారు. మౌనం శబ్ద ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. మనకు ఈ శబ్ద ప్రపంచం అనేది ఒక పెద్ద అంతరాయం. మనం మాట్లాడిన ప్రతి మాట, విన్న ప్రతి శబ్దము మన మనస్సు, మన మేధ, మన మెదడు రికార్డ్ చేస్తుంది. అందుకని అది మనం ఊరికే ఉన్నప్పుడు లేదా మనం మామూలుగా చేసి పనులు చేస్తున్నప్పుడు అది మా రికార్డును మళ్ళీ మళ్ళీ ఇస్తుంటుంది, మళ్ళీ దాన్ని ప్రసారం చేస్తుంది. దాని నుంచి తప్పించుకోవాలి అంటే మౌనంలోకి వెళ్ళాలి. మౌనంలోకి వెళ్ళడమే కష్టం అందుకని. కానీ ఈ భక్తుడు ఎలా ఉంటాడు అంటే మౌని స్థితిని సాధించగలడు. అంతకంటే కావాల్సింది ఏముంది? మౌనమే ఆ అన్నిటికీ మూలాధారమైన ఆ మహాశక్తి తత్వం కనుక అందులోకి వెళ్తాడు. సంతుష్ట ఏన కేనచిత్, ఏది లభించినా ఏదో ఒక దానితో ఎప్పుడు సంతృప్తిగానే ఉంటాడు. అనికేత, నేను ఇక్కడున్నాను అక్కడున్నాను అని తనకంటూ ఈ స్థానం నాది ఆ స్థానం నాది కాదు, ఈ విధమైన భౌతిక స్థితి కానీ మానసిక స్థితి కానీ అతడు అంటే పదవులు ఇట్లాంటి స్థితులు కానీ ఏవి మనస్సుకు పట్టకుండా ఉంటాడు. స్థిరమతి, ఆయన బుద్ధి స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. భక్తిమాన్, అందువల్ల అతడు ఆ భగవంతునిలో లీనమై ఉంటాడు కనుక అటువంటి భక్తుడు మే ప్రియో నరః,
ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే అతీవ మే ప్రియాః. చిట్ట చివరగా స్వామి ఒక మాట చెప్తున్నారు. ఈ చెప్పినటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనస్సులోకి తెచ్చుకొని ఈ అమృత వాక్యాల్ని నిరంతరం మనస్సులో ధ్యానం చేస్తూ మత్పరమాహ, నేనే పరతత్వం అనే దాన్ని దృఢంగా మనస్సులో పెట్టుకొని విశ్వసించి శ్రద్ధధానాః, అటువంటి భక్తులు అతీవమే ప్రియా, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అటువంటి భక్తులు. అంటే ఇక్కడ భక్తులు అంటే కేవలం ఏదో ఒక దేవుడు, ఆ దేవుడు పూజ చేసుకునే ఒక గది, ఆ గదికి సంబంధము తనకి ఇంతే అని కాదు. సమస్త ప్రపంచమే తన గది. ఆ ప్రపంచంలో ఉండేటటువంటి సర్వులు భగవత్ స్వరూపం. తాను అందులో ఉన్న ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నాడు అనే భావంతో విస్తృతమైన విశ్వ చైతన్యంలో తాను లీనమై ఉంటాడు. అటువంటి భక్తుడు నాకు ఇష్టమైన వాడని సారాంశంగా చెప్పినట్లు అయింది. ఇది భక్తి యోగం. ఇట్లా మనకు భక్తి షట్కం అనేది వరుసగా పూర్తి అవుతూ వచ్చింది. విజ్ఞానయోగం దగ్గర నుంచి ప్రారంభించి విజ్ఞానయోగం, అక్షర పరబ్రహ్మయోగం, రాజవిద్యా రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగము, ఇవన్నీ దాటి తీసుకొని వచ్చి సంపూర్ణమైన భక్తి స్థితిలో ఒక మంచి ఉత్తమ భక్తుడిగా ఎలా నిలవవచ్చు, ఈ భక్తి ఎంత అవసరం మానవుడికి. ఎందుకంటే నిరాకార ఉపాసన చేయడం చాలా కష్టం కనుక సాకార ఉపాసనం చేసుకుని హాయిగా ఉత్తమ భక్తుడిగా సులభంగా, భక్తి సులభమైంది అని మహాత్ములందరూ చెప్తారు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని అద్వైత సాధన చేసిన మహానుభావుడు శంకరాచార్యులంతటి వారు భక్తి చాలా సులభమైంది, భక్తి మార్గం మంచిది అని సెలవిచ్చారు. కనుక అటువంటి భక్తి మనకు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరార్పణం అస్తు.